11, 12. నమస్తే సహజ ఆరోగ్య యోగా యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము చైర్ సూర్య నమస్కారాలు ఎలా చేయాలో నేర్చుకుందాం. సూర్య నమస్కారాలు అందరికీ తెలుసు, చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొందరు చేయలేకపోతారు. ఎన్నో కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోతారు. కొంతమందికి చేయాలని ఉంటుంది కానీ టైం ఉండదు. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి మెడకు సంబంధించిన నొప్పులు, కొంతమంది కింద మొత్తం కూర్చోలేని పరిస్థితి. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల వాళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి అనుకుంటారు కానీ చేయలేకపోతారు. సో అలాంటి వాళ్ళందరి కోసము ఈ చైర్ సూర్య నమస్కారాలు అనేవి డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇందులో మనం సింపుల్ వేరియేషన్ అంటే అందరూ సులభంగా చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా చక్కగా ఈ చైర్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఆఫీస్ వర్క్ లో చాలా బిజీగా ఉంటారు, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఆన్లైన్ జాబ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది. సో టాప్ బాడీ మాత్రమే యూజ్ చేస్తూ ఆఫీస్ లో బిజీగా ఉంటున్నారు. మనసులో చేయాలని ఉంటుంది కానీ ఏం చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఇంత ఆఫీస్ టైంలోనే వాళ్ళ కూర్చున్న ప్లేస్ లోనే ఈ సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. కానీ కొంచెం భోజనంకి ముందు చేసుకోవాలి. భోజనం తర్వాత చేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. లంచ్ కి వెళ్లే ముందు ఒక 10 minutes మీరు టైం కేటాయించి ఈ సూర్య నమస్కారాలు మీరు కూర్చున్న చోటనే ఆఫీస్ టైంలో కూడా చేసుకోవడం వల్ల చాలా చక్కటి రిజల్ట్ ఉంటుంది. చక్కగా బాడీలో అన్ని పార్ట్స్ కూడా కదులుతాయి. మీరు చేసాము అన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సూర్య నమస్కారాలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనము కుర్చీలో ఈ విధంగా కూర్చోవాలి. 2 పాదాలు కింద ఆనే విధంగా వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఎవరికైతే వెన్నెముక నిటారుగా ఉంచి ఈ విధంగా కూర్చున్నప్పుడు కింద పాదాలు ఆనట్లేదు అనుకోండి, ఏం కంగారు పడక్కర్లేదు. మీరు ఇలాంటి బ్రిక్ ఈ విధంగా పెట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రిక్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదా ఇది అవైలబుల్ గా లేకపోతే ఒక ఫోల్డెడ్ బెడ్షీట్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మీ కాళ్ళ కింద ఉంచుకుంటే మీకు హైట్ వస్తుంది కాబట్టి మీ పాదాల కింద ఆనుతాయి. చక్కగా ఇలా కూర్చొని స్ట్రైట్ గా కూర్చొని చేసుకోవచ్చు. కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళు పాదాల కింద ఆని చేసి ఈ విధంగా కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి ముందుగా మనము సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటూ ప్రారంభించాలి. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మనకి. సో ఈ విధంగా పైనకి 2 చేతులు ఈ విధంగా పైనకి జోడించి నెమ్మదిగా నమస్కార ముద్ర పెట్టి హార్ట్ సెంటర్ ఈ విధంగా హృదయ స్థానం మధ్యలో ఉంచాలి. నెమ్మదిగా 2 చేతులని వెనుకకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకోవాలి. 2 చేతులు వెనుకకి, తలను మెడను కూడా వెనుకకి స్ట్రెచ్ చేయాలి. మీ అబ్డామిన్ దగ్గర నుంచి స్ట్రెచింగ్ రావాలి మీకు. ఎవరికైతే స్పాండిలైటిస్ భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు కొంతవరకు ఎంత చేయగలుగుతారో అంతవరకే చేయండి. మిగిలిన వాళ్ళు మాక్సిమం స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా స్ట్రెచ్ చేసి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ 2 చేతులు కింద మన 2 పాదాల పక్కన ఉంచాలి. మీకు ఫింగర్ టిప్స్ రీచ్ అయితే ఫింగర్ టిప్స్, మొత్తం పాదం కింద ఆనించగలిగితే చేయి కింద ఆనించగలిగితే చేయి కింద ఆనించాలి. తలని మోకాళ్ళ మధ్యలో ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కాలుని మీద తీసుకోవాలి. శ్వాసను మొత్తం తీసుకొని తలను వెనుకకు వాల్చాలి. మోకాలని అబ్డామిన్ దగ్గర ప్రెషర్ చేయాలి. కరెక్ట్ గా ఇలా ప్రెస్ చేయడం వల్ల మన అబ్డామిన్ రీజన్ అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది. ప్యాంక్రియాస్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇట్ ఇస్ గుడ్ ఫర్ షుగర్. ఈ విధంగా ఇన్హేల్ చేస్తూ వెనుకకి, మళ్ళీ శ్వాస వదులుతూ నుదుటిని మోకాలికి ఆనించాలి. నెమ్మదిగా కాళ్ళను కిందకి పెట్టేసి 2 చేతులు మళ్ళీ వెనుకకి
శ్వాస తీసుకోవాలి, మళ్ళీ ముందుకి శ్వాస వదిలేయాలి. రెండు మోకాళ్ళ మధ్యలో తల. ఈసారి మీ ఎడమ కాల్ని పైకి తీసుకెళ్ళండి. పాదాన్ని కుర్చీ పైన ఈ విధంగా పెట్టి మీకు ఎంత కంఫర్టబుల్ గా ఉంటే, ఎంత చేయగలిగితే అంత చేయండి. ఇంత చేస్తే ఇంత, ఇంత వీలైనంత వరకు దగ్గరగా ప్రెస్ చేయాలి. సో అప్పుడు మన అబ్డామిన్ ప్రెషర్ పడుతుంది, ప్లస్ నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. నీస్ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఇది. శ్వాస తీసుకుంటూ వెనుకకి, శ్వాస వదిలేస్తూ ముందు. నెమ్మదిగా కాళ్ళని కింద పెట్టేసి మళ్ళీ ఒకసారి రెండు చేతులు పైకి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ రెండు చేతులు పాదాల పక్కన, మళ్ళీ ఒకసారి వెనుకకి, సైడ్ నుంచి మళ్ళీ తీసుకొచ్చేసి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇది 1 రౌండ్ ఆఫ్ సూర్య నమస్కారాస్. శ్వాస ముందుకు వచ్చినప్పుడు శ్వాసను వదిలేయాలి, వెనుకకు వచ్చినప్పుడు ఇన్హేల్ చేయాలి. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనము నెంబర్స్ తోని చెప్తాను నేను. మళ్ళీ ఒకసారి ఇంకొక రౌండ్ చేద్దాం. నమస్కారాసన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ విధంగా ఇంకొక రౌండ్ కూడా పూర్తయింది. మీరు ఇవి ఎన్ని రౌండ్స్ వీలైతే అన్ని రౌండ్స్ చేసుకోవచ్చు. మీరు ఆఫీస్ టైంలో ఉన్నారనుకోండి, చక్కచక్క ఒక 4 రౌండ్లో 6 రౌండ్లో చేసుకొని వెళ్తే చక్కగా అబ్డామిన్ రీజన్ అంతా ప్రభావితం అవుతుంది. మీకు కూడా అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఒక్కొక్క పొజిషన్ లో మీరు కొంచెం సేపు హోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నీ ఇలా పెట్టాం కదా, ఇక్కడ ప్రెషర్ పడుతుంది అన్నప్పుడు ఒక 5 సెకండ్స్ ఇక్కడే ఉంచవచ్చు, మళ్ళీ ఒక 5 సెకండ్స్ ఇక్కడ. ఒక్కొక్క ఆసన స్థితిలో 5 సెకండ్స్ ఉంచుకుంటూ చేయడం వల్ల కూడా ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. చూసారు కదా చైర్ సూర్య నమస్కారాలు ఎలా చేయాలో. మీరందరూ కూడా నేర్చుకోండి. చక్కగా మీ ఆఫీస్ వర్క్ లో ఉన్నా, ఇంటి పనిలో ఉన్నా ప్రాక్టీస్ చేయండి. యోగాను మర్చిపోకండి. అందరికి చెప్పండి చేయమని. మీకు తెలిసిన వాళ్ళకు కూడా, పెద్దవాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయండి. చైర్ సూర్య నమస్కారాలు చేయండి. ఎలా చేయాలో కూడా చెప్పండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.